హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైసెల్ఫ్ మనీషా. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి ఆర్డర్ ఓపెన్ చేస్తున్నాను అని అనుకుంటున్నారా? గెస్ చేయండి. సో మీరు గెస్ చేసేలోపు నేనే ఈ ఆర్డర్ ఏంటో చెప్పేస్తాను. లాస్ట్ దివాళీ సేల్ ఎండింగ్ అవుతుంది అని అన్నప్పుడు నేను దీన్నైతే ఆర్డర్ పెట్టాను. సో చాలా చాలా బాగుంది, యూస్ చేశాను. దాని తర్వాతే మీకు రివ్యూ ఇస్తున్నాను నేను. సో ఇది వచ్చేసి రోబో క్లీనర్ అనమాట. మాపింగ్ అండ్ వాక్యూమ్ రెండు కలిసి కంబైన్గా ఉందన్నమాట. ఎకోవాక్స్ కంపెనీ ఇది. ఎకోవాక్స్ కంపెనీలో మినీ అనమాట, లేటెస్ట్గా వచ్చింది. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక రీల్ షేర్ చేశాను. ఎకోవాక్స్ కంపెనీనే, బట్ అది మాపింగ్కి ఆటో మాపింగ్ సిస్టమ్ అయితే అందులో లేదు. అందువల్ల నేను దాన్ని రిటర్న్ పెట్టేశాను. దాన్ని రిటర్న్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్నైతే నేను మళ్ళీ ఇంకో ఆర్డర్ అయితే చేశాను అనమాట. దీంట్లో మనకు వచ్చేసి ఆటోమేటిక్గా మాపింగ్ సిస్టమ్ అయితే చాలా చాలా వర్త్ ఇట్ అనుకోవచ్చు. చిన్న సైజ్ కాబట్టి ప్రతి ఒక్క స్పేస్, ప్రతి ఒక్క ఏరియాని కంప్లీట్గా అయితే కవర్ చేస్తూ ఉందన్నమాట. నేనైతే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి బిట్ టు బిట్, లైన్ టు లైన్, నేను ఆల్రెడీ దీన్ని యూస్ చేశాను. క్లోజ్ టు 1 వీక్ అయిపోయింది. దాని తర్వాతనే నేను దీన్ని మీకు రివ్యూ అయితే ఇస్తున్నానండి. సో మీరు చూడొచ్చు, సైజులో కూడా చాలా చిన్నగా ఉంది. ఎవ్రీ కార్నర్ కూడా మనకి నీట్గా క్లీన్ అవుతుందని నేను చెప్పగలుగుతాను. చూసారా, ఇది వచ్చేసి మనకు నార్మల్గా రోబో క్లీనర్. ఇది వచ్చేసి ఫ్యాన్, ఇంకా నెక్స్ట్ అది వచ్చేసి కార్డ్ కేబుల్. దాని తర్వాత ఇప్పుడు మనం దీని మోటార్ సిస్టమ్ ఎలా ఉంది అన్నది నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. సో దీన్ని ఓపెన్ చేస్తేనే ఇలా ఉంటుంది. మొత్తం దీని సిస్టమ్ మొత్తం ఇందులోనే ఉంటుంది అనమాట. మనం దీన్ని ఎక్కడన్నా ఒక్క ప్లేస్లో అరేంజ్ చేసి పెట్టేసుకోవాలి. దీన్ని మాటి మాటికి మనం కదపకూడదు అనమాట. వైట్ అండ్ బ్లూ కలర్ అనమాట, ట్రాన్స్పరెంట్ కలర్. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి. మీకు ఏదైనా కలర్ నచ్చితే మీరు అది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కింద మొత్తం ఏవైతే ప్యాడ్స్ ఉన్నాయో, మాపింగ్ ప్యాడ్స్, ఆ మాపింగ్ ప్యాడ్స్ అంతా ఇక్కడ క్లీన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆటోమేటిక్గా క్లీన్ అవుతాయి. మనం సపరేట్గా దాన్ని ఓపెన్ చేసి వాష్ చేసే పని ఉండదు అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ట్యాప్ వాటర్ వేసుకోవచ్చు. ట్యాప్ వాటర్ ఫిల్లర్ అనమాట. క్లోజ్ టు 3 to 3.5 లీటర్స్ అయితే పడుతుంది ఇందులో వాటర్ అయితే. ఎవరికైనా హార్డ్ వాటర్ ఉంటే వాళ్ళు కొంచెం మినరల్ వాటర్ వేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనకి బండల్ని క్లీన్ ఎలా ఉండాలి అనుకుంటే దాన్ని బేసిస్ పైన ఇది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీకు ఇంకా నీట్గా రావాలి అంటే మినరల్ వాటర్ అయితే యూజ్ చేయాలి. ఇంకా లేదు, ఎలా అయినా పర్లేదు, జస్ట్ మాప్ చేయాలి అనుకుంటే మీరు ఎనీ వాటర్, మున్సిపాలిటీ వాటర్ కానీ హార్డ్ వాటర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ హోల్ నుంచి మాత్రమే మీరు యూజ్ చేయాలి. ఇంకా ఎక్కడ వేసినా అది రాదనమాట. ఓన్లీ క్లీన్ వాటర్ అని పైన కూడా మెన్షన్ చేసి ఉంటుంది. మనం ఈ సెట్ని ఇలా పైకి ఎత్తేయచ్చు అనమాట. ఇది మాపింగ్కి సంబంధించి వాటర్, అలాగే వేస్ట్ వాటర్ అంతా ఇక్కడ పైన అయితే స్టోర్ అవుతుంది. మీరు చూడొచ్చు, ఇందులో 2 స్క్వేర్స్ ఉన్నాయి. ఈ చిన్న స్క్వేర్ వచ్చేసి వేస్ట్ వాటర్ ట్యాంక్ అనమాట. దాని చుట్టూరా ఉన్నది మనకి క్లీన్ వాటర్ ట్యాంక్. ఈ వాటర్ ఫిల్ అయిపోయిన తర్వాత మనకు ఇండికేషన్ రెడ్ కలర్ లైట్లో వస్తూ ఉందన్నమాట. ఆ టైంలో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం ఏదైనా మర్చిపోయామో అనుకున్నా కూడా దీనికి కొన్ని సెన్సార్స్ ఉంటాయన్నమాట. ఆ సెన్సార్ వల్ల మనకి నోటిఫికేషన్ అన్నది వచ్చేస్తుంది. ఇంకా రెడ్ కలర్ సెన్సార్ అన్నది ఆగదన్నమాట. మనం వాటర్ అన్ని చేంజ్ చేసి క్లీన్ చేసే వరకు అది ఆగదు. ఇది వచ్చేసి ఫ్యాన్ అనమాట. చిన్న సైజ్ అయితే ఉంది. మినీ కాబట్టి, మినీ రోబోట్ కాబట్టి ఫ్యాన్ సైజ్ కూడా చిన్నగానే ఉంది. ఇది వచ్చేసి కేబుల్. మనం ఎక్కడైతే ఏదైనా ఒక ప్లస్ బాక్స్ తీసి దానికి అటాచ్ అయితే చేయాలి. ఆ స్విచ్ బోర్డ్కి అటాచ్ చేసిన తర్వాత మాత్రమే మనం ఈ సిస్టమ్ని మొత్తాన్ని కంప్లీట్గా ఆపరేట్ చేయొచ్చు. దీన్ని ప్యాడ్స్ మీరు చూడొచ్చు. ప్యాడ్స్ అయితే 2 ప్యాడ్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేసి దీని ఫంక్షన్స్ ఏంటి, ఎలా మనం ఓపెన్ చేయాలి, ఎలా మనం తీసుకోవాలి అన్నట్టు మొత్తం మీకు
గైడ్ అయితే చేస్తాను. దీనికి ఒక హ్యాండిల్ కూడా ఉంది, మనం ఈజీగా ఇలా క్యారీ చేసేయచ్చు, దాన్ని ఎక్కడికైనా చేయొచ్చు. ఈవెన్ స్టెప్స్ పైన కానీ, ఏదైనా టేబుల్ కానీ, ఫర్నిచర్ పెద్ద పెద్దవి వాటిని కూడా ఈవెన్ క్లీన్ చేస్తూ ఉంది. ఇది వచ్చేసి డస్టింగ్ అన్నమాట. ఫిల్టర్స్ ఉంటాయి ఇందులో. ఈ డస్టింగ్ ద్వారానే మనకు ఆ సక్షన్ అన్నది మొత్తం లాగేస్తూ ఉంటుంది దుమ్ము. ఇది కూడా ఓపెన్ చేస్తాను. ఇది బ్రష్, మాపింగ్ బ్రష్ అన్నమాట. సారీ, వ్యాక్యూమ్ బ్రష్. ఏదైతే సక్షన్ మనం తీసేసుకుంటుందో దానికి సంబంధించి బ్రష్ అన్నమాట. ఇక్కడైతే మనం ఫ్యాన్ ఇలా జస్ట్ ఒక పిన్ లాగా ఉంటుంది, ఒక క్లిక్ అని ఒక సౌండ్ వస్తుంది, అప్పుడు అది సెట్ అయిపోయినట్టు. వీల్స్ కూడా దానికి జస్ట్ అప్ అండ్ డౌన్ అనమాట. ఏవైనా చిన్న చిన్న గట్లు కానీ గడపలు కానీ అలా ఉంటే ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అవసరం లేదు అని అనుకుంటే మాత్రం అది అక్కడే స్టక్ అయి ఆగిపోతుంది. మనం దీన్ని వీక్లీ వన్స్ కానీ 3-4 డేస్కి ఒకసారి కానీ క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా సెట్ చేసి పెట్టేసేయాలన్నమాట. ఒకసారి ఇది పెట్టిన తర్వాత మనం క్లిక్ చేసి చూడాలి ఇది వర్కింగా లేదా, బాగా సెట్ అయిందా లేదా అనేసి. లేదంటే అది సరిగా వర్క్ చేయదన్నమాట. ఏదైనా హెయిర్ కానీ ప్రతి ఒక్క చిన్న దుమ్ము కూడా ఇది అబ్జర్వ్ అయితే చేసుకుంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం స్కాన్ చేస్తూ ఉందన్నమాట. మన రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూమ్ మొత్తాన్ని ఇక్కడ దీని ద్వారానే అది క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇంకా ఇది వచ్చేసి లోపల డస్టింగ్ ఫిల్టర్ అన్నమాట. మనం దీనికి కూడా హ్యాండిల్ అయితే ఇచ్చారు. దాని హ్యాండిల్ ఇలా పట్టుకొని మనం పైకి లాగేస్తే మొత్తం డస్ట్ ఫిల్టర్ మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇందులో ఏదైతే డస్ట్ ఉందో ఇది మొత్తం ఆ రోబోలో ఉన్న ఒక బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ ద్వారా మొత్తం డస్ట్ అక్కడ అయితే కలెక్ట్ అవుతూ ఉంటుంది. మనం దీన్ని ఓపెన్ చేసి ఆ ఫిల్టర్ అన్నది వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ మన దుమ్ము, మన ఇంట్లో ఉండే దుమ్మును పట్టి మనం దీన్ని చేంజ్ చేస్తూ ఉండాలి, అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ లోపలైతే స్కానర్ ఇచ్చారు. ఆ స్కానర్ త్రూ మనం సమ్ యాప్ అయితే వస్తుంది, ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేయాలన్నమాట. మీరు చూడొచ్చు, నేనైతే ఇప్పుడు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. డౌన్లోడ్ చేసిన తర్వాత మనం దీని పవర్ ఉంటుంది, కేబుల్ని కనెక్ట్ చేసిన తర్వాత పవర్ బటన్ అయితే అటాచ్ చేసి మనం ఆన్ చేయాలి. ఇది తీసేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే హ్యాండిల్ పట్టుకొని మనం ఎక్కడి నుంచి అయితే తీసామో అదే ప్లేస్లో మళ్ళీ పెట్టేసేయాలన్నమాట. ఒక్కసారి మనం స్కాన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చైల్డ్ లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏవి పడితే అవి నొక్కేస్తూ ఉంటారు, అలా నొక్కకుండా లోపల ఒక చైల్డ్ లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. మనకు యాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇలా మనం అయితే పట్టుకోవచ్చు. నేనైతే దీన్ని కిచెన్లో అయితే ప్లేస్ చేశాను. డస్ట్ కలెక్టర్ ఎక్కడ కలెక్ట్ అవుతుందో అది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఒక చిన్న బ్యాగ్ అయితే ఉంది, దానికి ఒక క్లిప్ లాగా ఉంటుంది. దాన్ని ఇలా పట్టుకొని మనం డ్రాగ్ చేసేస్తే కంప్లీట్ డస్టింగ్ బ్యాగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ వాక్యూమ్ ఏదైతే డస్ట్ మొత్తం కలెక్ట్ చేస్తుందో ఈ మొత్తం ఈ బ్యాగ్లో అయితే స్టోరేజ్ అయి ఉంటుంది. మనం ఈ హోల్ ద్వారా మొత్తం దాన్ని వాష్ అన్న చేసి డ్రై చేయొచ్చు, లేదంటే కంప్లీట్గా బయటికి పోయి డస్ట్బిన్లో కానీ అలా మొత్తం చేస్తే కంప్లీట్గా డస్ట్ అన్నది క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఇది కూడా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి, లేదంటే బ్యాగ్ ఫిల్ అయిపోతుంది. మళ్ళీ నేను సేమ్ యాస్టిస్ అదే ప్లేస్లో పెడుతున్నాను. ఇది కంప్లీట్ డ్రై అన్నమాట, ఇందులో వాటర్ పడకుండా చూసుకోవాలి. అందుకే మీరు వీక్లీ వన్స్ కానీ 2 డేస్ 3 డేస్కి ఒకసారి కానీ ఓపెన్ చేస్తూ ఉండాలి. మళ్ళీ నేను దీనైతే యాస్టిస్ ఎలా అయితే తీసానో అలాగా ప్లేస్ అయితే చేసేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ఎలా వాటర్ వేస్తానో చూడండి. ఈ చిన్న హోల్ ద్వారా నేనైతే వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే వాటర్ అక్కడిక్కడ పడకుండా. ఎందుకంటే ఇక్కడ కింద అంతా మోటార్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయాలి. నేను ఇలా కైండ్ ఆఫ్ కప్స్తో అయితే దగ్గర దగ్గర చాలా కప్స్ వేసాను. బట్ ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా జస్ట్ ఒక 1.5 లీటర్ అయితే ఫస్ట్ ట్రై చేస్తూ ఉన్నాను, ఎలా ఉంది ఏంటి అనేసి. మనకి ఇక్కడ పైన మొత్తం ఇది వేస్ట్ వాటర్ కలెక్టర్ అన్నమాట. ఇక్కడ మాత్రమే మనం వేయాలి, పైన వేస్తే అసలు ఇంకా అది డస్ట్ కలెక్టర్ అని కదా. క్లీనింగ్ ప్యాడ్స్ కోసం ఏవైతే కింద మీకు బ్లాక్ కలర్లో ఒక బోర్డు చూపించాను కదా, ఆ స్పేస్లో అది మాప్నైతే మొత్తం వాష్ చేసుకుంటూ ఉంటుంది. మనం ఏం వాష్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా వాష్ అయితే చేస్తూ ఉంటుంది. సో ఇది ఫిల్ అయిపోయిన తర్వాత
మనం దీన్ని ఓపెన్ చేసి పైకి లాగేసి మొత్తం కంప్లీట్‌గా వాటర్‌తో కూడా వాష్ చేసుకోవచ్చు. మనం కావాలంటే ఇందులో లిక్విడ్స్ కూడా మనం వేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఇప్పుడు నేను ఆల్రెడీ మాపింగ్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత వాటర్ అయితే తీసుకుంటూ ఉందనమాట. అలాగే వేస్ట్ వాటర్ కలెక్టర్‌ని గూడా నేను చూపిస్తాను. చూద్దాం అన్నట్టుగా స్టార్ట్ అయితే చేశాము. చాలా చాలా బాగా అయితే క్లీన్ చేస్తూ ఉందనమాట. మనం ఓన్లీ వాక్యూమ్ కావాలన్నా ఓన్లీ డస్టింగ్ మాత్రమే పెట్టుకోవచ్చు. లేదు ఓన్లీ పర్టిక్యులర్ ప్లేస్‌లో మాపింగ్ కావాలి అన్నా కూడా అది కూడా పెట్టుకోవచ్చు. నేను దీన్ని వాడబట్టి దగ్గర దగ్గర ఒక 1 వీక్ టు 10 డేస్ అవుతుందండి. చాలా బావుంది. కార్నర్‌లో ఒక 1 ఇంచ్ గ్యాప్ కూడా ఉండకుండా చాలా నీట్‌గా అంతా ఒక ఈవెన్‌గా అయితే క్లీన్ చేస్తూ ఉంది. సో, మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఏవైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా నాకు ఒకసారి కామెంట్ చేస్తే నేను వాటన్నిటికి రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఇన్ కేస్ మీ దగ్గర ఉన్నా కూడా మీకెలా వర్క్ అవుతుందో, ఎలా యూజ్ చేస్తుందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.